ఫిరాయింపుల ఎమ్మెల్యేల రూటే సెపరేట్. ఓడిపోయినా పార్టీలో 5 ఏళ్ల పాటు ఉండి ఏం చేయాలనేది ఆ ఎమ్మెల్యేల ఆలోచన. ఓడిన పార్టీకి గుడ్ బై చెప్పి అధికారంలో ఉన్న పార్టీకి జబ్ కావాలి. ఇదేం ఆలోచన విధానం ఏమో కానీ అందరికీ అర్థం కావడం కాదు. పార్టీ ఫిరాయించమని రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు. పార్టీ సిద్ధాంతం విధానాలు మనకెందుకు అనుకుంటారు. అధికారం ఒకటే పరమావధిగా పార్టీ మారి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పెషల్ స్టోరీ. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు చేరిపోయారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉన్న పార్టీలో చేరితే మరో మాట. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించింది. కానీ అధికారంలోకి రాగానే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అన్నట్లుగా ఎదురు చూశారు. సీఎం ఆహ్వానించగానే రాత్రికి రాత్రి కండువాలు మార్చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీని తిడుతూ అదరగొట్టే ప్రసంగాలు చేసిన బీఆర్ఎస్ నేతలు పార్టీ మారడంతో ఓట్లు వేసిన ప్రజలే నివ్వెరపోయారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్లను పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి దానం, కడియం, పోచారం, సంజయ్లు చేరక కాంగ్రెస్ కు అత్యంత అనుకూలంగా మారిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాని సమావేశం ఏది లేదంటే అతిశయోక్తి కాదు. పార్టీ మారిన వారు ఎవరైనా ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ లైన్లకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరక స్థానిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే భయపడుతున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు డిమాండ్ చేస్తూ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం, హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 4 వారంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడినా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నామనేదే చెప్పలేక టెన్షన్ పడుతున్నారట. ఇటీవల అరకెపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంలో తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, పీఎస్సీ పదవి వచ్చేసరికి సొంత పార్టీ వారే ఓర్చుకోలేకపోతున్నారని తనదైన స్టైల్లో గాంధీ ఆరోపణలు చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మాత్రమే సీఎం రేవంత్ ను కలిశానని గాంధీ ప్రకటించారు. ఓకే, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అనుకుంటే రీసెంట్ గా జరిగిన సీఎల్పీ సమావేశానికి గాంధీ ఎందుకు వెళ్ళినట్లు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇదే విషయంపై కాంగ్రెస్ స్పందిస్తూ సీఎల్పీ సమావేశం గాంధీ వచ్చారని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నలు వేసింది. సీఎంను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో 4 మాత్రం యథేచ్ఛగా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కొందరు మాత్రం అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు మాత్రం మీడియా కంట పడకుండా గుట్టుచప్పుడుగా ఉంటున్నారు. ఇటీవల గాంధీ భవన్ లో జరిగిన ఉమ్మడి 3 జిల్లాల సమావేశంలోనూ కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నికలు రావన్నారు. ఒకవేళ వచ్చినా తానే గెలుస్తానని స్పష్టంగా చెప్పారు. కడియం మాటలను విశ్లేషిస్తూ పార్టీ ఫిరాయింపులపై ఏం జరుగుతుందన్న భయం వారిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పార్టీ ఫిరాయింపులు. పార్లమెంట్, శాసనసభలకు ఒక పార్టీ నుంచి ఎన్నిక కావడం, రకరకాల ప్రలోభాలకు తలొగ్గి మరో పార్టీలకు ఫిరాయించడం శరమామూలైంది. ఒకవేళ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారితే రాజకీయ వ్యవస్థలో ఎక్కువ అస్థిరత, గందరగోళాన్ని తెచ్చిపెడుతుంది. ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాజ్యాంగ వ్యవస్థలే సరైన నిర్ణయం తీసుకోవాలి.